రాష్ట్ర ఆర్అండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. శనివారం తిప్పర్తి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఎర్రగడ్డలగూడెంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎల్ఎల్బీసీ సొరంగంపై స్పందిస్తూ దాన్ని పూర్తి చేస్తే బీఆర్ఎస్కు మరో 3 సీట్లు వచ్చేవని చెప్పుకొచ్చారు. మళ్ళొచ్చే ఎన్నికల్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండలో ఉండనే ఉండదు, అసలు తెలంగాణలో ఉండదా పార్టీ అంటూ ఘంటాపథంగా చెప్పారు. పక్కనే ఉన్న కార్యకర్తలు సార్ మీరు కాంగ్రెస్ పార్టీ ఉండదంటున్నారు, బీఆర్ఎస్ అనాలి అంటూ గుర్తు చేశారు. వెంటనే తేరుకొని దాన్ని కవర్ చేసుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంటది, బీఆర్ఎస్ ఉండదు, ఇక జిల్లాల్లో మిగలదు, సూర్యాపేట కూడా మేం గెలుస్తామంటూ మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి కోమటిరెడ్డి ఇక కాంగ్రెస్ ఉండదంటూ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై పొలిటికల్ సెటైర్లు పేలుతున్నాయి. పొరపాటున నిజం చెప్పిన వెంకన్న అని ఒకరంటే మనసులో మాట మీడియా ముందు బయట పెట్టినట్టు ఉంది అని మరొకరు పోస్ట్ చేశారు. ఇంకొకరు మంత్రి అప్పుడప్పుడు ఇలా నిజాలు నిర్భయంగా మాట్లాడతారని సెటైర్లు వేశారు.